స్తోత్రం 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 స్తోత్రము. హల్లెలూయా. ఆయనకే మహిమ ఘనత ప్రభావములు ఆయనకు మాత్రమే కలుగునుగాక, ఆయనకు మాత్రమే ఆపాదించబడునుగాక. చాలు. చిన్న వాక్యాన్ని చదువుకుందాం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి మనము హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. మొదటి 2 వచనాలు చదువుదాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. చాలు. చదివిన లేఖన భాగాన్ని ప్రభు దీవించునుగాక. మనమందరము ఒక 3 నెలల నుంచి ధ్యానం చేస్తున్నాం. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున. మేఘములో ఎవరున్నారు? సాక్షి సమూహం ఉంది. వారిలో హేబేలు గురించి మనం ధ్యానం చేశాం, హానోకు గురించి ధ్యానం చేశాం, నోవాహు గురించి ధ్యానం చేశాం, అబ్రహాము గురించి ధ్యానం చేస్తూ 1 నెల గడిపాం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మరొక మేఘములో ఉన్న సాక్షి సమూహం, మేఘములో ఉన్న మనల్ని ఆవరించి ఉన్న భక్తులలో మరొక భక్తుడిని మనము ధ్యానం చేద్దాం. చూడండి, అదే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. విశ్వాసమును బట్టి అతడును అతనితో ఆ వాగ్దానమునకు వారసులైన ఇస్సాకు. చాలు. ఎవరు? ఇస్సాకు. అందరూ చెప్పండి, ఇస్సాకు. ఇక నా వైపు చూడండి, తలలు పైకెత్తండి. మేఘములో కొంతమంది భక్తులు ఉన్నారని, మనల్ని ఆవరించి ఉన్నారని వారందరూ వారిని చూస్తూ విశ్వాసమునకు కర్త అయిన దేవుని వైపు చూస్తూ మన పందె పరుగులో మనం ఓపికతో పరిగెత్తాలని మనం వింటూ ఉన్నాం. హేబేలు, ఆ మేఘములో ఉన్న హేబేలు శ్రేష్టమైన బలి అర్పణ అర్పించాడని, హానోకు దేవునితో నడిచాడని, నోవాహు దేవుడు చెప్పిన మాటను చేశాడని, తాను తన కుటుంబాన్ని దేవుని కొరకు సిద్ధపరుచుకున్నాడని, అబ్రహాం పిలుపునకు లోబడ్డాడని, తాను ఎక్కడికి వెళుతున్నాడో వెరుగకే బయలుదేరాడని, ప్రార్థనాపరుడని, విశ్వాసవీరుడని, క్రమము కలిగిన వాడని, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తున్నవాడని, పునాదులు కలిగిన పట్టణము గురించని మనం వింటూ వచ్చాం. మరొక భక్తుడి గురించి రాయబడిన ఒక అమూల్యమైన సత్యం ఏంటంటే ఇస్సాకు. ఇస్సాకు ఎవరు అంటే అబ్రహాము యొక్క కుమారుడు. అందరూ చెప్పండి, అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకు. అబ్రహాము కుమారుడు ఇస్సాకు అని ఎందుకు ఆ మాట మీ చేత అనిపించానంటే, అబ్రహాముకు 2 కుమారులు ఉన్నారు.
హాగరు వలనైన కుమారుడు ఉన్నాడు ఇష్మాయేలు, శారా వలనైన కుమారుడు కూడా ఉన్నాడు ఇస్సాకు. హాగరు వలన పుట్టినది నీ సంతానం అనబడదు అబ్రహామా, శారా వల్ల పుట్టినదే నీ సంతానం అనబడును, అతనితో నా నిబంధనను స్థిరపరుస్తానని దేవుడు మాట్లాడుతూ పలకరిస్తూ ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తూ వర్ధిల్లింపజేస్తూ వచ్చాడు. ఇస్సాకు యొక్క జీవితంలో ఎందుకు ఆ మేఘములో ఉన్నాడు ఇస్సాకు? ఇస్సాకులో ఉన్న మంచి గుణలక్షణాలు అసలు ఏంటి? ఇస్సాకు అంటే అర్థం ఏమిటంటే సిరి లేకపోతే నవ్వు అని అర్థం. సిరి లేకపోతే నవ్వు అంటే సమృద్ధి లేకపోతే నవ్వు, ఇస్సాకు అనే మాటకు అర్థం. ఈ ఇస్సాకు ఎలాంటి వాడు అంటే, ఒక నేను తరచి దేవుని యొక్క వాక్యంలో ధ్యానం చేస్తున్నప్పుడు ఇస్సాకులో నుండి ఒక మంచి 6 గుణలక్షణాలు దేవుడు నాకు బయలుపరిచారు. 1, విధేయత కలిగిన వాడు. 2, సమాధానమును కోరుకున్నవాడు. 3, ధ్యానం చేసేవాడు. 4, ప్రేమ కలిగిన వాడు. 5, ప్రార్థనాపరుడు. 6, విశ్వాసముతో తమ కుమారుడిని ఆశీర్వదించినవాడు. 6 విషయాలు దేవుడు నాకు బయలుపరిచారు ఇస్సాకు గురించి ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు. ఈ ఇస్సాకులో ఉన్న ఈ 6 గుణాలు ఒక్కొక్కటి వేగవంతంగా ధ్యానం చేద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. మనల్ని ఏం ఆవరించింది? మేఘం, సాక్షి సమూహం. దేవునికి స్తోత్రం. అందరూ చెప్పండి బిగ్గరగా హల్లెలూయా, హల్లెలూయా చెప్పాలి, అందరూ చెప్పాలి హల్లెలూయా. ఈ సంవత్సరం పాట కూడా రాస్తూ ఆ పాట ఆ పదాలు రాయటం జరిగింది. విడువను ఎడబాయనని వాగ్దానం చేసితివి, మహనకా నీ కృపనే జయధ్వజముగ నిలిపితివి. విడువను ఎడబాయనని వాగ్దానం చేసితివి, మహనకా నీ కృపనే జయధ్వజముగ నిలిపితివి. కలనైనా ఎలా మరువగలను, కానుకగా అర్పింతు జీవితం. యదలోతుల్లో ధ్వనించనే స్తుతి గానము, ప్రకటించును ప్రతి స్థలములోని ప్రేమ చరితం. యదలోతుల్లో ధ్వనించనే స్తుతి గానము, ప్రకటించును ప్రతి స్థలములోని ప్రేమ చరితం. విడువను ఎడబాయనని వాగ్దానం, మానకా నీ కృపని జయధ్వజముగ నిలిపితివి. సాక్షి సమూహము ఆవరించే మేఘమై, విశ్వాసమునకు కర్త నిన్ను చూసి సాగగా. సాక్షి సమూహము ఆవరించే మేఘమై, విశ్వాసమునకు కర్త నిన్ను చూసి సాగగా. నా ఎదుట నీవు ఉంచిన ఆనందము కొరకై అవమానము నిర్లక్ష్యము చేసి సిలువను మోసెదను.
నా ఎదుట నీవు ఉంచిన ఆనందము కొరకై అవమానమునే నిర్లక్ష్యము చేసి సిలువను మోసెదను. ఎదలో ప్రకటింతును ప్రతి స్థలములో నీ ప్రేమ చరితము. ఎదలో ప్రకటింతును ప్రతి స్థలములో నీ ప్రేమ చరితము. విడువను ఎడబాయనని వాగ్దానం చేసితివి. నీ కృపని నిజముగని నింపితివి. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. కబెంగ చెప్పండి హల్లెలూయా. సాక్షి సమూహం మనల్ని మేఘములు ఆవరించింది. ఈ మేఘములో ఎవరున్నారు అంటే ఇస్సాకు ఉన్నాడు. ఇస్సాకులో ఉన్న మొదటి లక్షణం ఏమిటంటే విధేయత. అందరూ చెప్పండి విధేయుడు. విధేయతగా ఉంటే ఏం జరిగింది పాస్టర్ గారు? ఇస్సాకు దేవునికి తండ్రికి ఎలాగూ విధేయుడుగా ఉన్నాడు. ఇస్సాకులో నుంచి ఒక మంచి లక్షణాన్ని మేము ఏం నేర్చుకోవాలి? రండి దేవుని మాటలు త్వరగా వేగవంతంగా ధ్యానం చేద్దాం. ఆదికాండము 22వ అధ్యాయం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 22వ అధ్యాయం. ఆదికాండము 22వ అధ్యాయం. 6వ వచనం కానించి 9వ వచనం వరకు చదువుదాం. దహన బలుకి కట్టెలను తీసుకొని తన కుమారుడికి ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పులను కత్తిని పట్టుకొని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచెను. అందుకతడు ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు నిప్పులు కట్టెలు ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనని చెప్పెను. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి దేవుడు తనతో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడగు ఇస్సాకును బంధించి ఆ పీఠం పైనున్న కట్టెల మీద ఉంచెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున మహిమపరచు. హల్లెలూయా. పిల్లల్ని మాట్లాడనియొద్దు, పిల్లల్ని అరవనియొద్దు, బయటికి వెళ్ళనియొద్దు, తిరగనియొద్దు. అసలుగా కూర్చోబెట్టుకోవాలి. దేవుని సన్నిధికి విలువ ఇవ్వాలి. ఎవరు తిరగకూడదు. ఇక సిట్రైట్ కూర్చోవాలి, వాక్యం వినాలి. మధ్యలో యార్డులాగి ఇవన్నీ ఉండకూడదు. విన్నారా? కథ వస్తా మధ్యలో ఏమొచ్చింది చెప్పరే? యార్డులు వస్తాయి. యార్డులాగా ఉండకూడదు. స్తోత్రం. అందరూ చెప్పండి హల్లెలూయా. విందాం, వాక్యాన్ని విందాం. 6వ అధ్యాయం 6వ వచనం కానించి 9వ వచనం వరకు ఇస్సాకును గురించి అబ్రహాము వీళ్ళిద్దరు సంభాషణ మనం వింటున్నాం. వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు. ఇస్సాకు అడిగాడు తన తండ్రి అయిన అబ్రహాము, నాయనా కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ బలి అర్పించడానికి బలిపశువు ఏదయ్యా, గొర్రెపిల్ల ఏదయ్యా అని అడిగాడు. వెంటనే తన తండ్రి అంటున్నారు, యెహోవా చూసుకుంటారు, దేవుడు చూసుకుంటాడురా, నీకెందుకురా అన్నాడు. సరే దేవుడు చూసుకుంటాడు కదా అని చెప్పి ఇస్సాకును తీసుకొని దేవుడు తనకు చూపించిన పర్వతం మీదకి తీసుకుని వెళ్ళి బలిపీఠం కడతానికి సహకరించాడు.
బలిపీఠం మీద కట్టెలు బేరచడానికి సహకరించాడు. కట్టెలు పేర్చి ఇస్సాకును కట్టి కట్టెల మీద పెట్టాడంట అబ్రహాము. మామూలుగా అబ్రహాము కట్టెల మీద ఇస్సాకును పెట్టాడు అని అంటే ఇస్సాకు ఎన్నో క్వశ్చన్లు వేయాలి. వేయాలా వద్దా? వేయాలి. ఎందుకు నాయన నన్ను పెట్టావు? ఏమయ్యా నువ్వేం చేస్తున్నావు? ఏం చెప్పావు? దేవుడే చూసుకుంటాడన్నావు, నన్ను పెట్టావు కట్టెల మీద. సంభాషణలో ఎక్కువైన మాటలు ఉన్నట్లయితే బాగా వినాలి. దేవుడు ఇస్సాకును కోరుకునేవాడు కాదు, ఇస్సాకును దేవుడు ఎన్నుకునేవాడు కాదు. తన తండ్రి ఏం చేస్తున్నాడో ఇస్సాకుకు తెలియకపోయినప్పటికీ కూడా మేము ఆరాధిస్తున్న దేవుడు మాత్రం మాకు మేలు చేయగలిగిన వాడని మౌనంగా ఉన్నాడు. ఒక్క మాట కూడా మాట్లాడలా. వెంటనే 10వ వచనంలో అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు ఎత్తాడంట. వెంటనే 10వ వచనంలో తన చెయ్యి చాపి కత్తిని పైకి ఎత్తంగానే దేవుని యొక్క మాట స్వరం వినపడుతుంది. అబ్రహామా, అబ్రహామా, నీకు ఒక్కడై ఉన్న కుమారుని నీవు నాకు ఇయ్యట వెనుతీయలేదు గనక ఇందు విషయమై నువ్వు నాకు భయపడుతున్నావని కనపడుతుంది. అంటే దేవుని మాట అబ్రహాముతో దేవుడు మాట్లాడాడు కానీ ఇస్సాకుతో దేవుడు మాట్లాడలా. బాలుడైన సమూయేలుతో దేవుడు మాట్లాడినప్పుడు ఇదేంటి నాయనానని ఏలీని అడగటానికి వెళ్ళాడు కానీ ఇస్సాకుతో ఒక్క పూట కూడా దేవుడు మాట్లాడి నిన్ను నాకు బలిగా అర్పించుకోవాలని కోరుకుంటున్నానని ఏం చెప్పలా. అబ్రహాము తన తండ్రితో మాట్లాడితే తన తండ్రి ఏం చేసినా అది నాకు మేలేనని చెప్పి విధేయత కలిగి మౌనంగా బలిపీఠం మీద కేకలు వేయకోకుండా మౌనంగా చూస్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక మంచి మాట చెప్పన, ఎంత విధేయత కలిగిన వాడో. రేయ్ ఆ పని చేయని నీ కొడుకు చెప్పు, చేస్తాడా? సరే కూర్చోమని చెప్పు నీ కొడుకుని, కదలకుండా నోటి మీద ఏలేసుకొని ఒక గంట సేపు కూర్చోరా అని చెప్పు. ఆడేమైనా కష్టం ఉందా? చెప్పరే ఒక్కళ్ళు కూడా. మగవాళ్ళు అర్థలా గెట్టట్టు అంటున్నారేంది? నోరు తెరవాడు. కలకుండా కూర్చుంటారు ఎవరన్నా? కూర్చోరా. ఏమో మమ్మల్ని కాసేపు కూడా ఆడుకోనేవు, ఫ్రీగా మమ్మల్ని ఉండనేవి ఎందుకని అంటారనరా? ఖచ్చితంగా అంటారు. కానీ ఇస్సాకును బలి ఇవ్వటానికి బలిపీఠం మీద పెట్టినా, ఇస్సాకును బలిపీఠం మీద పెట్టినా ఇస్సాకు దేవుని సన్నిధిలో మౌనంగా నిలిచిపోయాడు. ఇక దేవుడు తర్వాత మాట్లాడి ఇస్సాకు బదులుగా ఒక పొదలో చిక్కుకున్న గొర్రెను తీసుకుని వచ్చి యెహోవాకు అబ్రహాము బలి నడిపించాడు. అక్కడ దేవుని నామానికి మహిమ కలిగింది. మొదటి లక్షణం ఏమిటంటే తల్లిదండ్రులకు దేవునికి విధేయత కలిగిన వాడు అబ్రహాం. స్తోత్రం చెప్పండి. అంటే తగ్గింపు కలిగిన వాడు. అర్థమవుతుందా మీకు? ఏం కలిగిన వాడు? తగ్గింపు కలిగిన వాడు, హెచ్చించుకునేవాడు కాదు. బైబిల్ గ్రంథం ఏమని చెబుతుందంటే తన్ను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును, తన్ను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును. ప్రియులారా, తన్ను తాను తగ్గించుకోవాలి. మనకి ఎంతున్నా ఏమున్నా విధేయతగా దేవుని సన్నిధిలో మనం బ్రతకాలి, పరిచర్య చేయాలి, దేవుని పని చేయాలి, ఓడవాలి, తొడవాలి, కడగాలి. దేవునికి మనం ఎంత విధేయత కలిగి తగ్గించుకొని మనం ఉంటామో దేవుడు ఖచ్చితంగా మనల్ని చూడగలిగిన వాడు, మనకున్న ప్రతి అక్కర అవసరాలన్నీ కూడా ఆయన తీర్చగలిగిన వాడు. ఒక మంచి మాటలో
ఏకైక కుమారుని దేవుడు పంపించడానికి, లోకానికి పంపించడానికి ఆయనకి ఇష్టమైతే తండ్రి ఇష్ట ప్రకారంగా యేసయ్య కలువరి శిలువలో 3 మేకుల మీద వేలాడుతూ నలిగిపోతున్నాడు. హల్లెలూయా. ఆయన బయటకు రావాలంటే రాలేడా? అందుకని యేసు ప్రభు వారు శిష్యులు వచ్చి అడుగుతున్నారు, నాయన భోజనం చేసాము, భోజనం చేయమంటే యేసు ప్రభు వారు ఏమన్నారు తెలుసా? నేను భోజనం చేశానులే కానీ అయిపోయింది అన్నాడు. ఎక్కడి నుంచి తిన్నావు, ఎప్పుడు తెచ్చుకున్నావు, మమ్మల్ని భోజనం తెమ్మటానికి ఊళ్ళోకి పొమ్మన్నావు అనుకుంటున్నారు శిష్యులు. వెంటనే యేసయ్య ఏమన్నాడు తెలుసా? నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయే నాకు ఆహారము పానీయము. గట్టిగా చప్పట కొట్టి ప్రభు నామమున మహిమపరచు. హల్లెలూయా. దేవుని చిత్తము ఏమై ఉన్నదో అది నెరవేర్చడమే ఆయనకు ఆహారం. ఈ రోజున దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి విధేయత కలిగి ఉన్నావా? తండ్రి ఏం చెబితే అది చేయటానికి విధేయత కలిగి ఉన్నావా? బైబిల్ గ్రంథంలో విధేయత కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసా? చాలా మంది ఉన్నారు. విధేయత కలిగిన వారు ఎంతమంది ఉన్నారు తెలుసు? బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. మరియను యోసేపు ప్రధానము చేయబడిన తర్వాత మరియకు గర్భం వచ్చిందని యోసేపుకు విన్నప్పుడు యోసేపు అంట రహస్యముగా విడిచిపెట్టాలనుకున్నాడంట. దేవుని దూత యోసేపు దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది, యోసేపు ఎందుకయ్యా విడిచిపెట్టాలనుకున్నావు? పరిశుద్ధాత్మ చేత ఆమెకు గర్భము ధరించింది. ఆ మాటకు విధేయత చూపి, ఇది ఎలా జరిగింది, నిజంగానే జరిగిందా నాకు చూపించు అన్నాడా? అన్నాడా? మాట్లాడాలి మీరందరూ. అన్నాడా? అనలా. దేవుని సన్నిధిలో ఒక గర్భవతి అయిన స్త్రీని తన దగ్గర పెట్టుకోవాలంటే పెళ్లి కాకముందలే తన తోటి వారు ఎన్ని మాటలు అంటారో, ఎంతమంది ఎన్ని అవమానాలు నిందలు వస్తాయో అన్ని ఎరిగిన వాడై దేవుని చిత్తమునకు విధేయత కలిగి దేవుని సన్నిధిలో తన భార్య అయిన మరియను చేర్చుకున్నాడు. ప్రభు చెప్పారు, కోడొద్దామను. వాగ్దాన పుత్రుడు రక్షకుడి లోకానికి వచ్చేంతవరకు ఆమెను కూడొద్దంటే విధేయత కలిగి ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో దేవుడు చెప్పినట్లుగా చేసిన వారు, విధేయత కలిగిన వారు ఎంతో మంది ఉన్నారు. వారిలో ఒక కోణము ఇస్సాకు వివాహ విషయంలో వయసు వచ్చినప్పుడు అబ్రహాము తన బంధువులు స్నేహితుల దగ్గరికి పంపిస్తున్నప్పుడు, తన రక్త సంబంధుల దగ్గర పంపిస్తున్నప్పుడు, వేరే వాడి దగ్గరికి వెళ్ళి నాకు ఆ పిల్ల నచ్చిందని శాంసోన్ లాగా పెళ్లి చేసుకొని రాలా. తన తండ్రి చూపించిన కుమార్తెనే చెప్పండి ఇస్సాకు పరిణయమాడాడు. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్య మనం అంత గొప్ప విధేయుడు. పెళ్లి విషయంలో మీ నాయన మీ అమ్మ మాట వింటావా? వింటావా? ముందలే చూసేసుకుంటున్నారు, ముందలే పెళ్లి అన్నీ అయిపోతున్నాయి, అప్పుడు ఆ తర్వాత చెబుతున్నారు యేసు రక్తమే జయం. దేవుడు నీకు చూపించేంతవరకు మనుషులు వింటున్నారా? నీ తల్లిదండ్రులు నీకు చూసేంతవరకు వెయిట్ చేస్తున్నావా? విధేయతకు మారు పేరు ఇస్సాకు. ఈ రోజున విధేయత కలిగి ఉండాలి. మనల్ని తగ్గించుకోవాలి. మనం తగ్గించుకున్నప్పుడే దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో ప్రభు చేయగలిగిన వాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కొంతమంది గర్వించారు, వాళ్ళు కూడా వినాలి. ఉజ్జియా స్థిరపడిన తర్వాత ఏమయ్యాడు? గర్వించాడు. మాట్లాడాలి. ఏమయ్యాడు? గర్వించాడు. గర్వించడం వల్ల ఏమైంది? తెల్లని కుష్టి వ్యాధి వచ్చింది. మందిరంలో ఉన్నవాడు బయటకు నెట్టివేయబడ్డాడు. గర్వం ఉండకూడదు. నాశనమునకు ముందల గర్వం నడిచిద్దంట. నువ్వు ఎంతున్నా దేవుని సన్నిధిలో విధేయుడుగానే బ్రతకాలి. స్తోత్రం. ఒక మాట చెప్పనా, సేవకుడికి విధేయత కలిగి ఉండాలి. నువ్వు ఎంత జ్ఞానం కలిగి ఉన్నా, నీకు పాండిత్యం ఎక్కువ ఉన్నా, పాటలు పాడే వరం ఎక్కువ ఉన్నా, వాక్యము సేవకుడి కన్నా బాగా చెప్పగలిగిన వరం ఉన్నా,
దేవుడు నిన్ను హెచ్చించేంత వరకు ఆయన కరుణ కలిగిన రాస్తాల కింద నువ్వు కనిపెట్టుకొని ఉంటూనే ఉండాలి. ఉన్నాడా లేదా? ఎవరో యెహోషువ ఉన్నాడా? దేవుడు అభిషేకించమన్నప్పుడు, దేవుడు చెప్పినప్పుడు, మోషే అభిషేకించినప్పుడు ఇశ్రాయేలు ప్రజలకు 2వ నాయకుడిగా, కానాను దేశంలో వెళ్ళిన ప్రథములుగా దేవుడు నిలిపాడు. కారణం ఏంటంటే దేవుడి సన్నిధిలో విధేయత. హెచ్చింపు ఉండకూడదు ఎప్పుడు కూడా. బైబిల్ గ్రంథంలో తమ తాను తగ్గించుకొని ప్రార్థన చేసిన వారు, దేవుని దగ్గరకు వచ్చిన వారి బ్రతుకుల్లో ఏ కార్యాలు జరిగినో 4 విషయాలు చెబుతారు. 4 విషయాలు త్వరగా నేను ముగిచ్చేస్తాను. చూడండి, 2వ దినవృత్తాంతముల గ్రంథం. రండి, దినవృత్తాంతముల 2వ గ్రంథం 12వ అధ్యాయం. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి 2వ దినవృత్తాంతముల గ్రంథం 12వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుదాం. 12వ అధ్యాయం 6వ వచనం. అప్పుడు ఇశ్రాయేలు అధిపతులను రాజును తమ్మును తాము తగ్గించుకొని యెహోవా న్యాయస్థుడని ఒప్పుకొనిరి. వారు తమ్మును తాము తగ్గించుకొనుట యెహోవా చూచెను గనుక యెహోవా మాకు షమయాకు ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చెను, వారు తమ్మును తాము తగ్గించుకుని గనుక నేను వారిని నాశనము చేయక నా ఉగ్రతను యెరూషలేము మీద కుమ్మరింపక త్వరలోనే వారికి రక్షణ దయచేసేదును. చప్పట్లు కొట్టి యేసయ్య నామమున మహిమపడదాం బిగ్గరగా. హల్లెలూయా. చెప్పండి, చేతులెత్తి చెప్పండి, హల్లెలూయా. రెహబాము కాలములో 12వ అధ్యాయం 1వ వచనం, రెహబాము రాజ్యము స్థిరపడిన తర్వాత వారందరూ, ఇశ్రాయేలు ప్రజలందరూ యెహోవా వాక్యమును, దేవునిని ఏం చేశారంట? విసర్జించారంట. ఏం చేశారు? దేవుడు ఎక్కడ ఉన్నాడు అబ్బాయి? వాక్యం పాస్టర్ గారు అట్టగా చెబుతాడు అబ్బాయి. ఎన్ని రోజుల నుంచి మనం వింటలేదు, ఆయన చెబుతూ ఉంటుంటే మనం ఎందుకు తగ్గించుకోవాలి? మనం ఎందుకు దేవుని దగ్గరికి వెళ్ళాలి? స్థిరపడిన తర్వాత గణిషులోకి గర్వం రాకూడదు. రెహబాము విషయములో, రెహబాము యొక్క పెద్దల విషయములో గర్వం వచ్చింది. దేవుడు తన ప్రవక్తను పంపించాడు. ఇదిగో, మీరందరికి కూడా శత్రువుల చేతికి నేను మిమ్మల్ని అప్పగించబోతున్నాను అంటే గజ 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 వణికిపోయారు. సేవకుని మాట, ప్రవక్త మాటకి గజ 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 వణికిపోయారు. వణికిపోయి దేవుని పాదాల దగ్గర కూర్చొని ఏడవటం మొదలుపెట్టారు. ప్రభువా క్షమించయ్యా, బుద్ధి గడ్డి తిని మేము గర్వించామయ్యా. చాలామందికి చాలా గర్వం ఉంటుంది అన్నారా? జేబులో 100 రూపాయల నోటు ఉంటే అన్నారా, చిల్లులు చొక్కా వేసుకొని 100 రూపాయల నోటు కనపడేటట్టు పెట్టుకొని ఇట్ట నడుస్తారు. యేసు రక్తమే చేయం. ఓ పాస్టర్ గారు చెప్పారు, ఒక ఆమెనంట దేవుడు బాగా మార్కెట్లో బాగా వర్ధిల్లింపజేశాడంట. బాగా ఎక్కువగా వర్ధిల్లింపజేసేసరికి 10 ఏళ్లకి 10 ఉంగరాలు పెట్టిందంట. యేసు రక్తమే ఎన్ని ఉంగరాలు పెట్టింది? 10 ఏళ్లకి 10 ఉంగరాలు. వచ్చిన ఆమెని కూరగాయలు ఎంత అమ్మా అని అడిగిందంట. అడిగితే ఆ మామూలుగా చెప్పొచ్చుగా, ఈ 10 రూపాయలు, ఈ 10 రూపాయలు, ఇవి చెప్పరే, ఈ 10 రూపాయలు, వంకాయలు 10, బెండకాయలు 10, దొండకాయలు 10 అంటుందంట. వచ్చినాము కూడా 4 ఆకులు ఎక్కువ తిన్నామే, 4 ఆకులు ఎక్కువ తిన్నామే. ఆమె కూడా ఈ కడియాలు పెట్టింది, ఈ కడియాలు పెట్టింది బంగారం. ఈ 8కి ఎత్తావా, ఈ 6కి ఎత్తావా అంటుంది ఆమె కూడా. బడా ఎందుకు మనకి? యేసు రక్తమే. చెప్పరే గట్టిగా, అందరు చెప్పాలి హల్లెలూయా.
గర్వం ఎందుకు? దేవుడు రెహబాము యొక్క రాజ్యాన్ని దేవుడు స్థిరపరిచిన తర్వాత, దేవుని సన్నిధిలో దేవుడు నిలబెట్టిన తర్వాత, హృదయములో దేవుని యొక్క సన్నిధిలో గర్వించాడు. యెహోవాను, దేవుని మాటలను విసర్జించాడు. ఈ రోజున దేవుని మాటలు నువ్వు చెవిని లక్ష్య పెడుతున్నావా? విసర్జించావా? దేవుని మాటలు నీ హృదయములో దాచుకుంటున్నావా? దేవుని విసర్జించావా? దేవుని యొక్క వాక్యాన్ని నీ హృదయములో దాచుకోగలుగుతున్నావా? భక్తుడు అంటాడు దావీదు, నీ వాక్యము నన్ను బ్రతికించింది. ఎప్పుడు? బాధల్లో ఉన్నప్పుడు ఆయన వాక్యం ఎందుకు గుర్తొచ్చింది? హృదయంలో ఉంది గనుక వాక్యం, ఆ వాక్యం హృదయంలో దాచుకున్నాడు గనుక, శ్రమదినమును నువ్వు కృంగిపోవద్దని దేవుడు చెప్పాడు గనుక, ఆ వాక్యమును ఆదరించింది గనుక నేను భయపడను, నేను కృంగిపోను. మరణము నన్నేమీ చెయ్యదు. ధైర్యం కలిగిన వాడు. ఈ రోజున దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు తగ్గించుకుంటే ప్రభు ఏమన్నారంటే, నాశనము చేయి వారి చేతుల్లో నుండి నేను మిమ్మలను రక్షిస్తాను. ప్రభు వాగ్దానం చేస్తున్నాడు, రక్షిస్తాడు నిన్ను. రక్షణ నా దేవుడు నీకు కలగజేయగలిగిన వాడు. తగ్గించుకుంటే చాలు. బైబిల్ గ్రంథంలో ఏమని రాయబడిందో తెలుసా? నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ఏం చేయాలంట? అందరు చెప్పాలి. విన్నావా? నా జనులు తమ్మును తాము తగ్గించుకొని దేవుని మందిరములు ఆకాశమందున దేవుని ఎదుట చేతులెత్తి ప్రార్థన చేసినట్లయితే నా దేశమును నేను స్వస్థపరుస్తా. బాగా వినాలి. దేవుని కార్యాలు వేగవంతంగా జరగాలి అంటే, దేవుడు అనుకున్న కార్యాలు నీ కుటుంబంలో దేవుడు ప్రారంభించాలి అంటే, దేవుడు నీ కుటుంబంలో స్వస్థతను అనుగ్రహించాలి అంటే, దేవుడు నీ కుటుంబాన్ని హెచ్చించాలి అని అంటే, నిన్ను నువ్వు తగ్గించుకోవటం నేర్చుకోవాలి. స్తోత్రం. కోటమక్క స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. కళ్ళు మూసేస్తున్నావు. హల్లెలూయా. ఏం చేయాలి చెప్పండి? తగ్గించుకోవాలి. తగ్గించుకుంటున్నావా? తగ్గించుకోవటం అంటే పాస్టర్ గారు పైసలాడన్నా అంటాం కాదు. అర్థమైందా? పాస్టర్ గారి ముందర తగ్గించుకోవటం కాదు. ఎక్కడ ఉన్నా ఆ దీనత్వం నీలో కనబడాలి. ఆమేన్. చెప్పండి, గట్టిగా చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఫలించిన చెట్టు ఎట్టుంటది? కళకళలాడుతూ ఉంటుంది. ఫలాలు లేని చెట్టు ఎట్టుంటది? ఎట్ట పెడితే అట్ట ఉంటుంది. అది దాన్ని చూడటానికి కూడా బాగుండదు. ఎప్పుడు ఫలించిందా అని ఎదురు చూస్తూ ఉంటారు. విధేయత కలిగిన వాడు ఎలా ఉంటాడు అని అంటే, వాని స్వభావం, వాని ఆలోచనలు, వాని తత్వం వేరు. అర్థమైందా? పౌలేమంటాడు తెలుసా? 14 పత్రికలు రాసిన పౌలేమంటాడు తెలుసా? యెరూషలేములో పెద్దలు ఉన్నారు, వారి దగ్గరికి నేను పరిచర్య చేయటానికి నేను వెళుతున్నాను అంటాడు. అంటే తాను తగ్గించుకుంటున్నాడు. 14 పత్రికలు రాసిన ఆయన, ధర్మశాస్త్ర జ్ఞానము పాండిత్యము కలిగిన ఆయన, ఆయనకి ఏం తక్కువ ఏం కొదువా, కానీ అన్నీ ఉన్నా అన్నీ తెలిసినా నాకు ఏం తెలియదు దేవుడు తప్ప అని మాట్లాడిన వాడు పౌలు. స్తోత్రం. హల్లెలూయా. మనం కూడా ఎప్పుడు కూడా ఎలా ఉండాలి తెలుసా? తగ్గింపు, విధేయత, విధేయత, విధేయత. దేవుడు ఏం చెబుతాడు? విధేయత కలిగిన వాడు ఒక్క మాట వినంగానే వెంటనే ఆ మాటకు లోబడతాడు. అవునా కదా? ఏలీ ఏమన్నాడు సమూయేలుని? సమూయేలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏలీకి అర్థమైపోయి, నీ దాసుడు ఆలకించుచున్నాడు, మాట్లాడుము అనమన్నాడు. ఆ మాట అన్నదాకా దేవుడు మాట్లాడాడు. సమూయేలు 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 అని పిలుస్తానే ఉన్నాడు సమూయేలుని. నీ దాసుడు ఆలకించుచున్నాడయ్యా అన్నప్పుడు విధేయత కలిగి దేవుని సన్నిధిలో ఉన్నాడని గ్రహించి వెంటనే దేవుడు సమూయేలుతో దేవుడు మాట్లాడాడు.
దేవుడు నీతో మాట్లాడాలన్న విధేయత కావాలి. దేవుని దగ్గర తగ్గింపు కావాలి. ఏం కావాలి? తగ్గించుకోవాలి. కొంతమంది బడాయి మాటలు ఏమంటాయో ఏమనుకున్నా అసలుకి కొడవలు లేకుండా అనుకో వస్తారు అక్కడ. ఏంటిది? కోత. స్తోత్రం. కొడవలేమి ఉండదు అక్కడ. ఏం కోసేస్తారో ఏమున్నా లేకపోయినా. నాకేంటంట ఒక మాట చెప్పున, నిన్ను ఈ స్థితిలో ఉంచింది దేవుడే. అది ఎప్పుడు మర్చిపోవద్దు. నువ్వేం మాట్లాడాలో తెలుసా? క్రైస్తవుడు ఏం మాట్లాడాలో తెలుసా? మీకు వినాలి, మీకు బాగా అర్థం కావాలి. మీ నోట్లో నుండి ఏం రావాలో తెలుసా? ఇదంతా దేవుని కృపేనని చెప్పాలి. చప్పట్లు కొట్టి ప్రభునామం ఆయనకి ఆ మాటలు నీ నోట్లో నుండి బయటికి రావాలి. ఆ మాటలే రావాలి. ఈ ఆరోగ్యం ఉందంటే నీ కృప. చూడండి, ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. యాకోబు ఏమంటాడో, అంత సంపాదించుకుని ఆస్తులు అంతస్తులు అంత తీసుకుని వస్తున్న యాకోబు ఏమంటాడు చూడండి. 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసినదై సమస్తమైన ఉపకారములకు సమస్త సత్యములకు నేను అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను నదిని నేను దాటి తిని. చప్పలు కొట్టేసేనా మనం ఆయన గట్టిగా. హల్లెలూయా. నా తెలివిని బట్టి కాదు, నా బలాన్ని బట్టి కాదు, నువ్వు నాకు చేసిన ఉపకారం ప్రతిది కూడా, నీ సేవకుడైన నాకు చేసిన ప్రతి ఉపకారము అది కేవలం నీ మంచితనాన్ని బట్టే. ఈ యొర్దాను నది నేను దాటానంటే నా గొప్ప, నా బలమో, నా శక్తో కాదు, కేవలము నా చేతికర్ర అంటే విశ్వాసమును బట్టి నేను దాటాను. తగ్గించుకోవటం నేర్చుకున్నారు భక్తులు. అందుకని దేవుడు సింహాసనాల మీదకి ఎక్కించాడు. చప్పులు కొట్టి ప్రభునామను మహింపచ్చు గట్టిగా. హల్లెలూయా. అందరు చెప్పండి హల్లెలూయా. రెహబాము ప్రజలందరూ కూడా తగ్గించుకున్నారు. వాక్యం విన్నప్పుడు, దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో నేను మిమ్మల్ని మీ అందరికి త్వరలో రక్షణ దయచేస్తానన్నాడు. 8వ వచనం. అయితే నన్ను సేవించుటకు భూరాజులకు దాసులయ్యుండుటకును ఎంత భేదము ఉన్నదో వారు తెలుసుకున్నట్లుగా వారు అతనికి దాసులగుదురు అని దేవుడు చెప్పాడు. అన్నారా? భూరాజులకు ఆయనకి దేవునికి ఎంత భేదం ఉందో తెలియటానికి ఇశ్రాయేలు ప్రజలను రెహబామును అంతటనంట వారికి దాసులుగా దేవుడు పెట్టాడంట. అప్పుడైనా వినాలిగా. బాగా వినాలి, బాగా వినాలి. ఈ మాటలు చదువుతున్నప్పుడు నాకు గుండెల్లో భయం వేసింది. క్రైస్తవుడు కూడా, దేవుని బిడ్డ కూడా దాసుడైపోతాడా? అంత తగ్గించుకొని ప్రార్థన చేసినా దేవుడు దాస్యత్వంలో నుండి ఎందుకు బయటికి తీసుకురాలా? నువ్వు వారం వారం ప్రార్థనకు వస్తున్నా, దేవుని దగ్గరికి విధేయత కలిగి దేవుని సన్నిధికి వస్తున్నా, పాటలు పాడుతున్నా, 10వ భాగాన్ని క్రమం తప్పకుండా ఇస్తున్నా, దేవుని మందిరాన్ని పోగొట్టకుండా వస్తున్నా, ఇంకా దాస్యత్వంలోని ఎందుకున్నావు? గమనించేప్పుడన్నా అప్పులేని దాస్యం కింద ఉండిపోతారు. విడుదల రాదు వాళ్ళకి. బలహీనతలు ఎప్పుడు చూడు, నాకు బాగాల, నాకు బాగాల, నాకు బాగాల, నాకు బాగాల, నాకు బెళ్ళెత్తురా, నాకు అది ఎత్తురా. యేసు రక్తమే చెప్పరే మేరీ చేది. దాస్యం, ఇది ఒక దాస్యం. ఈ కాడి కింద వాళ్ళు ఉంటారు, వాళ్ళు బయటికి రాలేరు. కారణం ఏంటంటే వాక్యం విన్నప్పుడు విధేయత చూపిస్తారు, వాక్యం విన్నప్పుడు ప్రభువా అంటారు. వాళ్ళు అర్థం చేసుకోవట్ల దేవుని ప్రేమ ఔన్నత్యాలు దగ్గరికి రావట్లా. నువ్వు అప్పులేని దాస్యం కింద ఉన్నావా? అనారోగ్యమైన దాస్యపు కాడి కింద ఉన్నావా? దేవుడు ఎంత గొప్పవాడు నీకు తెలియటానికి ఈరోజు నువ్వు తెలుసుకోవాలి. ప్రభువా, ఈ దాస్యపు కాడి నా మీద, నా కుటుంబం మీద ఈ పూట తొలగిపోవునుగాక. చప్పలు కొట్టేసే నామను మహిమపరచు. హల్లెలూయా.
ఈ దాస్యపు కాడి నా మీద నా కుటుంబం నుండి తొలగిపోవునుగా. కన్నీళ్ళని దాస్యపు కాడి. ఎన్నున్నా ఏడుతూ ఉంటారు కొంతమంది. యేసు రక్తమే. ఎన్నున్నా కానీ కొంతమందికి సమాధానం ఉండదు. దాస్యం అనే కాడి కింద ఉన్నారు. ప్రభు అయితే చెబుతున్నాడు, నేనేంటో వాళ్ళు తెలుసుకోవాలంటే వారిని దాస్యపు కాడి కింద పెడతాను. దాస్యపు కాడి కింద ఉన్న అర్థమైంది వీళ్ళకి. రెహబాముకి తగ్గించుకున్నాడు, రక్షిస్తానని చెప్పాడుగా, త్వరలో విడుదలిస్తానని చెప్పాడుగా. అర్థమైంది రెహబాముకి. 13 వచనం. రాజు అయిన రెహబాము యెరూషలేమునందు స్థిరపడి ఏలుబడి చేసెను. రెహబాము ఏలన ఆరంభించినప్పుడు 41 సంవత్సరము ఈడు గలవాడై ఉండెను. తన నామమును అచ్చట ఉండుటకై ఇశ్రాయేలు గోత్రములన్నిట్లో నుండి యెహోవా కోరుకొనిన పట్టణములను యెరూషలేమునందు అతడు 17 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు నయామా, ఆమె అమ్మోనీయురాలు. అతడు తన మనస్సును యెహోవాను వెదకట యందు నిలుపుకొనక చెడు క్రియలు చేసెను. అర్థమవుతుందా మీకు? తగ్గించుకున్నాడు కానీ మనసు ఏమవట్లా, నిలబడట్లా. అమ్మా విన్నావా? చూడు, నాకెళ్ళి ఇస్సాకులాగా పరిపూర్ణమైన విధేయత కలిగి మన ముందుముగాక. రెహబాము ఎలాంటి వాడో తెలుసా? రెహబాము విధేయత కలిగి తగ్గించుకుంటే రక్షణ నీకు ఇస్తానన్నాడుగా. దేవుడు దాస్యపు కాడి కింద పెట్టాడు. బయటకు వచ్చి, ప్రభువా ఈ దాస్యపు కాడి నుంచి నన్ను విడిపించని దేవుని వైపు తిరగాలుగా. స్థిరపడ్డావుగా, దేవుడు నేను నిలబెట్టాడుగా. బయటకు వచ్చిన తర్వాత మనస్సు నిలుపుకోలేకపోయాడంట. వాక్యం విన్నప్పుడు వారం వారం ఏ వేడుతో, అయ్యా అయ్యో చూడయ్యా, అయ్యనయ్యా మాట్లాడనయ్య. ఎన్ని ప్రార్థన చేస్తావా? ఇంటికి వెళ్ళంగానే చెప్పరే. సినిమాలు మానేసినాడు. స్తోత్రం చెప్పండి. నిజంగా మానేత్తని చెప్పు. మానేవా? ఎన్ని రోజుల నుంచి చెబుతున్నా, మానలేకపోతున్నావు. కాడి కింద ఉన్నావు. ప్రభు నీకు చెప్పమన్నారు, పరిపూర్ణ విధేయత చూపించు దేవునికి. హల్లెలూయా. ఈ మధ్య చాలా మంది చాలా డిఫరెంట్గా నడుస్తున్నారు. యేసు రక్తమే జయం. కాడి కింద నుంచి బయటికి రావాలి నువ్వు. దేవుడు నిన్ను కాడి కింద పెట్టడానికి కాదు, దేవుడు నిన్ను నిలిపింది, నిన్ను ఏర్పరచుకుంది ఆ కాడి నీ మీద నుండి తొలగిపోవటానికి. విధేయత కలిగి ఉన్నావా? విడిచిపెట్టావా? నోట్లో మాటలు సరిచేయబడియా? నీ చూపు, నీ తలంపు, నీ పద్ధతులు సరిచేయబడియా? ఎవరితోనైనా బ్రదర్ సిస్టర్ అనగలుగుతున్నా మనస్ఫూర్తిగా? ఒక మాట చెప్పున, దేవుని రాకడబో త్వరగా రాబోతుంది. గుర్తుపెట్టుకోండి అమ్మా, దేవుని రాకడబో త్వరగా రాబోతుంది. అసలు లేకపోతే మన ప్రపంచంలో ఇన్ని యుద్ధాలు ఎప్పుడు జరిగినాయి? యుద్ధాలు ఇంకా ఆగట్లా. క్రికెట్ అండి, అదో ఏమంటారు, మన భారతదేశంలో భారతదేశం తరపున క్రికెట్ అది ఒక క్రీడ. దేశాల మధ్య మన ఆసియా కప్పు ఆడితే ఆ పాకిస్తాన్ వాళ్ళకి మొన్న బాంబులు వేసుకున్నారని వాళ్ళు ఇట్లాగన్నో, వీళ్ళేమో వాళ్ళు కప్పితే వీడు తీసుకోపోవటం. ఏంటో తెలుసా? దేవుని రాకడకు జనులలో ప్రేమ సల్లారిపోయింది. మీకు అర్థమవుతుందా? భార్యకి ఎంత బాగోపోయినా భర్త చూస్తూ వెళుతున్నాడు. అమ్మాయి ఎందుకు బాగలేదు, అమ్మాయి ఏంటమ్మాయి ఎప్పుడన్నా అడిగాడా? భర్తకు బాగోపోతే, భర్త ఎంత బాగోపోయినా నేను లేకపోతే నిన్నెవడు చూస్తాడో, అంతకుముందు నిన్నెవడు చూశాడో. యేసు రక్తమే జయం. ఎట్టాగే అనుభవించలే, ఎట్టాగే పడులే అని ఎన్ని మాటలు అంటారో. ప్రేమేది అక్కడ? తల్లిదండ్రులు ఎంత ఇబ్బంది పడుతున్న పిల్లలు చూస్తూనే వెళ్ళిపోతున్నారు కానీ ప్రేమగా పలకరించట్లా. ప్రేమ లేదు. ఉందంటావా?
చెప్పరే, మాట్లాడాలి మీరు అందరూ. ఉందంటవా? ఎవరికి ఎవరు ఈ లోకములో చివరికి యేసే అట్టగా ఉన్నారు ఇప్పుడు. ఎంత వాక్యం అన్నావు? లేదు 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 లేదు, ప్రేమ ఉంటలా. దేవుని యొక్క సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. అందుకని ఈ రోజున దేవుడు నీతో మాట్లాడుతున్నమాట. నిన్ను నువ్వు తగ్గించుకొని దేవుని వైపు నువ్వు చూడగలిగితే నా దేవుడు నీకేమిస్తాడో తెలుసా? గొప్ప రక్షణ నా దేవుడు నీ కుటుంబంలో నా దేవుడు కలగజేయునుగాక. అందరూ చెప్పండి గట్టిగా, చప్పుడు కొడుతూ హల్లెలూయా హల్లెలూయా. పరిపూర్ణంగా దేవుని దగ్గరికి రా. గొప్ప రక్షణ నా దేవుడు నీకు కలగజేస్తాడు. విధేయత కలిగి తగ్గించుకో. దేవుని యొక్క వాక్యములో చూడండి, అదే దినవృత్తాంతముల గ్రంథం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 33వ అధ్యాయం 12వ వచనం చదువుతాం. అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలెడగా ఆయన అతని విన్నపములను ఆలకించి యెరూషలేమునకు అతని రాజ్యములోనికి అతని తిరిగి మరలా తీసుకొచ్చినప్పుడు యెహోవా దేవుడై ఉన్నాడని మనిషే తెలుసుకొనెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామమున హల్లెలూయా. మనిషే ఏలన ఆరంభించినప్పుడు 12 సంవత్సరాలు కలిగినవాడు. ఎన్ని సంవత్సరాలు? 12 సంవత్సరాల వయసు. దేవుడు ఇశ్రాయేలు ప్రజల మీద రాజుగా దేవుడు ఏర్పరచుకున్నాడు, నిలుపుకున్నాడు. ఏం చేశాడు? తన తండ్రి అయిన హిజ్కియా పడగొట్టిన ఇత్తడి స్తంభములను, దేవతా విగ్రహములన్నిటిని పడగొడితే ఈ మనిషి ఏం చేశాడంటే మరలా వాటిని తిరిగి కట్టించాడంట. దేవునికి దూరంగా ఉండటానికి ఇష్టపడ్డాడంట. దేవుని ప్రజలు అందరూ కూడా దేవుణ్ణి విసర్జించడానికి కారణమయ్యాడంట. ఇంకా బైబిల్ ఏం చెబుతుందో తెలుసా? బాగా వినాలి. ఆకాశ నక్షత్రాలను ఆరాధించడానికి కూడా అతడు కారకుడయ్యాడంట. యెరూషలేములో దేవుని మందిరములో అతడు ఒక బలిపీఠాన్ని కట్టి దానికి నక్షత్రాలు పెట్టి ఇవి మీ దేవుడు, మిమ్మల్ని మీరు ఆరాధించవచ్చని, వాటిని పూజించవచ్చని వాటిని పురికొలిపిన వాడు ఈ మనిషే. దేవుడు చూస్తూ ఊరుకోలేదు. భయంకరమైన కరువును దేవుని యొక్క సన్నిధిలో ఒక్కరతను దేవుడు తీసుకుని వచ్చాడు. చూడండి 9వ వచనం చదువుదాం. ఈ ప్రకారం అతడు కారకుడాయను. 10వ వచనం. యెహోవా మనీషాకు అతని జనులకు ఒక వర్తమానం పంపెను, వారు చెవియొగ్గి వినకపోయిరి. కాబట్టి యెహోవా అష్షూరు రాజు యొక్క సైన్యాధిపతులను వారి మీదకు రప్పించెను. మనిషి తప్పించుకొని పోకుండా వారు అతను పట్టుకొని గొలుసులతో బంధించి అతను బబులోనుకు తీసుకొని పోయినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. ఈ అయ్యగారికి బంధించబడినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు. బానిసలుగా తీసుకొని వెళ్ళినప్పుడు దేవుడు గుర్తొచ్చాడు మనిషికి. ఈ మనిషి దేవుని సన్నిధిని ఎన్నిసార్లు ప్రవక్తలు మాట్లాడినా ఆ మాటను పెడచెవిని పెట్టాడు. దేవుని విసర్జించాడు. దేవుని మాటకు విధేయత చూపించలేదు. వర్తమానం పంపినా కానీ ఆ మాటను చెవిలో దూర్చుకోవాలా.
రాకడ వస్తుందమ్మా, మారమ్మా మారమ్మా మారమ్మా. తమ్ముడా, మారు. ఇట్ట చూసిన వాళ్ళు అట్ట కనుమరుగైపోతున్నారు. ఎన్నిసార్లు విన్నావు? రక్షణ అంటే దగ్గరకు వస్తున్నావా? మారు మనసు పొందుతున్నావా? మారు మనసు పొందినవాడు మరలా దేవుని దగ్గరికి రాగలుగుతున్నాడా? రక్షణ కాపాడుకోగలుగుతున్నారా? వినండి పిల్లలారా, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలో తెలుసా? దేవునికి ఇష్టలుగా మనం బ్రతకాలి. అందుకనే పౌలు అంటాడు, భూమి మీద బ్రతికినా చనిపోయినా మనం అందరం దేవునికి ఇష్టలుగానే మనం బ్రతకాలి. ఆమేన్, హల్లెలూయా. మనం ఎలా బ్రతకాలి? దేవునికి ఇష్టలుగానే బ్రతకాలి. దేవుని ఇష్టం నీ జీవితంలో నెరవేర్చబడుతుందా? ఎన్నిసార్లు మాట్లాడిన విననొల్లని ప్రజలకు శ్రమ. దేవుడు పంపించాడు, శత్రువును పంపించాడు. హఠాత్తుగా పట్టుకున్నారు, తీసుకొని వెళ్ళిపోయారు. బంధించబడినప్పుడు అప్పుడు అక్కడ తగ్గించుకొని ప్రార్థన చేస్తున్నాడు. తగ్గించుకొని ప్రార్థన చేయటం వల్ల దేవుడు మొదటిగా రక్షణ దేవుడు నీకు ఇస్తాడు, స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. తగ్గించుకొని ప్రార్థన చేయటం వల్ల నువ్వు ఎక్కడైతే నువ్వు కోల్పోయావో మరలా దేవుడు నిన్ను ఆ స్థలానికి నడిపిస్తాడు. అందరూ స్తోత్రం చెప్పండి, రెండు చేతులు ఎత్తి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. తన రాజ్యమును మరలా దేవుడు అతనికి తీసుకుని వచ్చాడు. దేవుడై ఉన్నాడని మనిషి తెలుసుకున్నాడు. దేవుని కొరకు బ్రతకడం ప్రారంభించాడు. దేవుని కొరకు జీవించడం ప్రారంభించాడు. దేవుని యొక్క సన్నిధిలో దేవుని కొరకు తన్ను తాను కట్టుకున్నాడు. ఈ రోజున మనందరం కూడా ఎలా ఉండాలో తెలుసా? ఏది దేవుని కంటే ఎక్కువగా నీకు ప్రేమ ఉండనే, దేవుణ్ణి ఏది ఎక్కువ ప్రేమించుకోడు. అమ్మా విన్నావు తల్లి? దేవుని కంటే ఏది ఎక్కువగా నీకు ఉండనే, జాగ్రత్తగా విను. ఎక్కువగా దేన్ని ఎక్కువ ప్రేమిస్తావో నీ దగ్గర నుండి దాన్ని త్వరగా దేవుడు చేసేస్తాడు. గుర్తుపెట్టుకో. ఎట్టపోయిద్దో తెలీదు. ఆస్తిని ప్రేమించినా పోయిద్ది అది, వ్యాపారం ప్రేమించిన, ఉద్యోగాన్ని ప్రేమించినా పోయిద్ది అది. ఎట్టపోయిద్దో తెలీదు. పిల్లలను కూడా ఎక్కువ ప్రేమించకూడదు. స్తోత్రం. లిమిట్. ఒక్కడై ఉన్నా వాడిని ఎట్ట ఉండాలి, ఎట్ట పెంచాలి, ఎట్ట పెంచాలో అట్టకి పెంచాలి. తల్లిదండ్రులను కూడా ఎక్కువ ప్రేమించకూడదు. అంటే ప్రేమ లేకుండా ఉండమని కాదు, ప్రేమ ఉండాలి. దేవుని కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. అది పాయింట్. అర్థమవుతుందా? కొంతమంది దేవుని సన్నిధిని మానుకుంటారు. విచిత్రం. ఏందమ్మా మన ప్రార్థనకు రాలేదని ఒక అక్కని అడిగాడు. రాలేదంటే ఆమె రాలేదు ఈ పూట, అందుకే చెబుతున్నా విను. స్తోత్రం చెప్పండి గట్టిగా. రాలేదంటే, అన్న నువ్వు చెప్పావుగా ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళొచ్చు అన్న అన్నావుగా, అందుకని నేనున్న చోట ప్రార్థనకి వెళ్ళానన్న. ఎందుకు వెళ్ళావమ్మా అక్కడికి? అసలుకే ఊరికి నా పని ఉండి వెళ్ళాను. పని ఉండి వెళ్ళిందంట. ఏమా అక్కడికి వెళ్ళిందంట. మానుకోవద్దని నేనే చెప్పానుగా, ప్రార్థన మానుకోకూడదు. మానుకోవచ్చా? చెప్పాలి. మానుకోవచ్చా మానుకోకూడదా? నోరు తెచ్చి చెప్పండి. మానుకోవచ్చా మానుకోకూడదా? అలాగే సేమ్. ఎవరిని పడితే వాళ్ళు నాన్న అంటావా? అనకూడదు. ఒకసారి దారి పోయి నాన్న డాడీ అని పిలవకూడదు. యేసు రక్తమే పిలుస్తావట్టగా. అర్థం చేసుకోవాలి, స్థిరపడాలి దేవుని సన్నిధిలో. మనం దేవుని కొరకే నిలబడాలి. హల్లెలూయా. నేను ఒక మాట చెబుతాను. లాలింపులు తాలింపులు అన్నారా? నువ్వు ఇలా ఉంటే ఓ ఆహా, అది కాదు. దేవుని రాకడ బహు సమీపమయ్యింది. మనం అందరూ మారు మనసు పొంది దేవుని రాకడకు మనం సిద్ధపడాల్సిన సమయం వచ్చింది. అందుకే ఈ వర్తమానాలు. నువ్వు సిద్ధపడాలి. నీలో ఉన్న లోపం అంతా తీసేసుకోవాలి. నువ్వు సరిచేయబడాలి. దేవునికి నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. తగ్గించుకొని దేవుని దగ్గరికి రావాలి. ఒక తండ్రికి 2 కుమారులు ఉన్నారు. ఒకడు
చిన్న కుమారుడు తన తండ్రి దగ్గరకు వచ్చి తనకు రావలసిన వాటా మొత్తం తీసుకుని వెళ్ళిపోయాడు. నీకు నాకు సంబంధం లేదని అన్ని పోగొట్టుకుని దుర్వ్యాపారం చేసిన తర్వాత తండ్రి దగ్గరకు వచ్చి అనుకోవాలనుకున్నాడయ్యా, నేను నీ కుమారుడు నన్ను అనిపించుకోవటానికి నేను యోగ్యుని కాదయ్యా, నీ పనివాళ్ళు ఒక పనివాడుగా నన్ను పెట్టుకయ్యా, నీ పనివారికి ఎంతోమందికి భోజనం ఉందయ్యా, కూలివాళ్ళకి ఎంతోమంది భోజనం ఉంది, నాకు కూడా భోజనం పెట్టాయి, అంత ముద్ద పెడితే చాలయ్యా, నీ కొడుకు నేను అనిపించుకోనయ్యా అనుకొని చిన్న కుమారుడు బుద్ధి వచ్చిన తర్వాత తండ్రి దగ్గరకు వస్తే తండ్రి దగ్గర అలాగే మాట్లాడాడు. తండ్రి అన్నాడు, నీకు బుద్ధి వచ్చేంతవరకు మళ్ళా అట్టాగా అన్నాడా? తను తాను తగ్గించుకోవటం తండ్రి చూశాడు గనుక దేవుని యొక్క సన్నిధిలో తండ్రి ఏం మాట్లాడే తెలుసా? ఇతనికి క్షౌరం చేయించండి, స్నానం చేయించండి, వస్త్రాలు కట్టండి, ఉంగరం తొడగండి, చెప్పులు తొడగండి, ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికున్నాడు గనక గొప్ప విందు చేద్దాము రండి అన్నాడు. చప్పులు కొట్టి యేసయ్య నామమున మహిమ పొందుతా. హల్లెలూయా. ఈరోజు నువ్వు తెలుసుకోవాలి ఎక్కడ తప్పిపోయావో, ఏ విషయాల్లో తప్పిపోయావు, ఏ విషయాల్లో దేవునికి దూరంగా ఉన్నావో నువ్వు ఎరగాలి, నువ్వు తెలుసుకోవాలి. మనం దేవుని దగ్గరకు వచ్చాము, మనం ప్రభువుని ఆరాధిస్తున్నాం, ఆయన సన్నిధి మనతో కూడా ఉంది. తగ్గించుకోవాలి. హల్లెలూయా. మనిషి తగ్గించుకున్నాడు, రెహబాము తగ్గించుకున్నాడు, ఆహాబు తగ్గించుకున్నాడు. ఏలియా మీద తిరగబడి నాబోతును చంపిన చోట నువ్వు కూడా చంపబడతావని ఏలియా ప్రవక్త మాట్లాడినప్పుడు తను తాను తగ్గించుకొని ప్రార్థన చేయటం వల్ల తన మీదకు రావలసిన శిక్షను తన కుమారుల మీదకు పంపించాడు దేవుడు. తగ్గించుకోవటం వల్ల శిక్ష కూడా నీ జీవితంలో తొలగిపోయింది. ఈరోజు వద్దాం, తగ్గించుకుందాం. దేవుని సన్నిధిలో పరిపూర్ణమైన విధేయత దేవునికి మనం ఇస్సాకు వలె అర్పించుకుందాం. దేవుడు ఉన్నతమైన ఈ వినయ విధేయతలు దేవుడు మనకు కలగజేయునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా. అందరూ చెప్పండి దగ్గర హల్లెలూయా. రెండో మాట ఒకసారి ధ్యానం చేద్దాం. చూడండి, ఆదికాండం 26వ అధ్యాయం. పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండం 26వ అధ్యాయం 26వ అధ్యాయం 22వ వచనం కాడి 20వ వచనం కాడి నుంచి 22వ వచనం వరకు చదువుతాం. అప్పుడు గెరారు కాపురులు ఇస్సాకు కాపురులతో జగడమాడి దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి బిగ్గరగా హల్లెలూయా. ఇస్సాకు కాలంలో కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు గెరారులో నివసిస్తూ ఉన్నప్పుడు అబీమెలెకు ఆ ప్రాంతంలో ఉంటున్నప్పుడు ఇస్సాకు గెరారు ప్రాంతంలో కొన్ని బావులను త్రవ్వించాడు. బాగా వినాలి. అబ్రహాము త్రవ్వించిన బావులు త్రవ్వించాడు. శత్రువులు ఏం చేశారు? మొన్నేసి ఆ బావులను పూడ్చారు. ఇస్సాకు కాలంలో ఆ మొన్నంతా త్రవ్వినప్పుడు ఏం దొరికినాయి అంట? జలలగల ఓటలు దొరికినాయి. అబీమెలెకు వారితో ఉన్నవారు అందరూ వచ్చి ఇవి మా బావులు, మాకు చెందవలసిన మీ కావు అని చెప్పి జగడమాడారట. అందుకని ఆ బావిని విడిచిపెట్టాను. ఎషేకు అని పేరు పెట్టాడు, అంటే ఎడము. రెండవ వచనంలో రెండవది జగడము అని దానికి పేరు పెట్టాడు. సిత్నా అని రెండవ దానికి పేరు పెట్టాడు. 22వ వచనంలో రహేబోతు అని పేరు పెట్టాడు. దేవుడు మనల్ని వృద్ధిలోకి తీసుకుని వస్తాడు అని. బాగా వినాలి, నా వైపు చూడాలి. దేవుని పిల్లలు ఎలా ఉండాలి అని అంటే, రెండవదిగా సమాధానమునే కోరుకోవాలి. చెప్పండి, ఏం కోరుకోవాలి? అందరు చెప్పాలి, ఏం కోరుకోవాలి? ఇస్సాకులో రెండవ లక్షణం ఏమిటంటే సమాధానము.
చెప్పండి, ఇంకా చెప్పండి. సమాధానం. నోరు తెరవాలి అందరూ చెప్పండి. సమాధానం. ఈ సమాధానం అనేది చాలా అవసరం. బాగా వినాలి. ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు మనుషులందరితో మనం ఎలా ఉండాలి? సమాధానంగానే ఉండాలి. నీ హృదయంలో గలిబిలు ఉండకూడదు, అసమాధానంతో ఉండకూడదు. నువ్వు వినాలి తల్లి. నేను అందరితో సమాధానంగా ఉన్నవాడు చేతుల పైకి ఎత్తండి. నాకు ఎవ్వరితో భేదం లేదండి, దించండి. ఇక చాలామందికి అసమాధానం ఉందా? హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది, చదవండి. 5వ అధ్యాయం 9వ వచనం. ఆ వచనం చదవాలని మీకు చెప్పు. సమాధానపరచువారు ధన్యులు. ఎవరు కుమారులు? అది ఆ మాట కోసం మీ అందరికి చదవమన్నా. వినాలి, నాయకు చూడాలి. ఇక సమాధానపరచువారు ధన్యులు. వారందరూ ఎవరు కుమారులంట? దేవుని కుమారులు. వినండి, దేవుని కుమారులకి ఏమన్నా తక్కువ ఉంటుందా? చెప్పాలి మీరు అందరు. తక్కువ ఉంటుందా? తక్కువ ఉండదు. దేవుని కుమారులకి, దేవుని బిడ్డలకు ఆయన ఏం దాచిపెట్టాడు? ఆ మేలులన్నీ వాళ్ళ జీవితంలో దేవుడు కలగజేస్తాడు. వినండి, అబ్రహాము దేవుని కుమారుడు. వినాలి, జక్కీని యేసు ప్రభు వారన్నా ఏమన్నారంటే, ఇతడును కూడా అబ్రహాము కుమారుడే, ఇస్సాకు కూడా అబ్రహాము కుమారుడే. మనమందరం కూడా అబ్రహాము కుమారులమే, దేవుని కుమారులమే. ఇప్పుడు దేవుని బిడ్డలమైన మన జీవితంలో మనకి ఎందుకు తక్కువ ఉంటుంది? శత్రువు ఏం చేశాడంటే మన్నేసి పూడ్చాడు. వినాలి, నైపు చూడాలి తల్లి. మన్నేసి పూడ్చాడు శత్రువు. మన్నేసాడు. బావి నిండా మన్నుంది. ఈ మన్ను ఏం చేయాలంటే ఈ రోజున నువ్వు త్రవ్వాలి. స్తోత్రం. త్రవ్వాలి నువ్వు. ఈ మన్నును నువ్వు త్రవితే చెలలగల ఓటలు ఈ పూట నీకు దొరకబోతున్నాయి. సమాధానం అంటే అదే. మన్నుంది. ఈ మంటికి ఏం కలిగింది? ఈ దేహమే మన్ను. మన్నులో ఏముండదు చెప్పండి? దేహంలో ఏమున్నాయి? అపోస్తుడైన పౌలు అన్నాడు, ఇది ఆశల కోరికల పొట్టంట ఈ శరీరం. అందుకని భక్తుడో పాట రాశాడు, నా శరీరమే నా శత్రువై నన్ను చీల్చివేయుటకు పొంచి ఉండగా. శరీరం, నా శరీరమే నన్ను కూల్చేయటానికి రెడీగా ఉంది. అమ్మ విన్నావు తల్లి? విను జాగ్రత్త వినాలి. ఇది పెంగాణి పాత్ర. దీంట్లో ఎన్ని నీళ్లు పోసినట్టాగే ఉంటాయి, అంచు నోటికి పోసినట్టాగే ఉంటాయి. మట్టి పాత్ర ఇదే అని అనుకో. మట్టి పాత్రలో దీంట్లో నీళ్లు పోసామనుకో, ఈ మట్టి పాత్ర గుణమేంటో తెలుసా? నీళ్ళల్లో ఎన్నో కన్ని పీల్చుకునే లక్షణం ఉంటుంది. ఆమేన్. మీకు అర్థమవుతుందా? ఆశీర్వాదాన్ని నీ మీదకి రానియదు. నీ జీవితంలో ఉన్న మన్ను అనే ప్రతిది కూడా ఈ పూటను త్రవ్వాలి. ఇస్సాకులాగా త్రవ్వించాలి. శరీర కోరికలు యేసు నామములో ఈ పూట అవన్నీ నలగొట్టబడునుగాక, అన్నీ హతమవునుగాక. అపోస్తలుడైన పౌలే అంత పెద్ద ఆయనే అన్నాడు, నేను ఏం చేయాలనుకున్నానది చేస్తున్నాను. అయ్యో, ఇట్టి మరణమునకు లోనగు ఈ శరీరం నుండి ఎవడు విడిపించగలుగుతాడు? మరణానికి లోనైన ఈ శరీరం నుండి మనల్ని ఎవడు విడిపిస్తాడు? ఈ శరీరంలో ఎన్నో కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు తీర్చుకోవడానికి యేసు ప్రభు దగ్గరికి రావట్లా చాలా మంది. అమ్మో, ముక్కు మూసుకొని నేను భక్తి చేయలేను.
ఈ శరీరంలో కోరికలు ఉన్నాయి. నువ్వు ఒక ఉన్నత స్థానానికి ఎదగాలని ఎట్టాగైనా. నాకు తెలిసిన ఒక కుటుంబం ఉంది. వారితో అన్నాను, తమ్ముడా, అక్కాయ్ మనం వడ్డీలకు ఇవ్వకూడదుగా అక్కాయ్, వడ్డీలకి ఇస్తా మనం దేవుని మందిరానికి రాకూడదుగా అక్కాయ్ అన్న. ఇంకంతే అందే. ఇట్లు ఏలియా అని ఒక లెటర్ రాసి పెట్టి పోయారు. యేసు రక్తమే జయం అంటే ఇక ప్రార్థన రావడం మానేశారు. ఇవ్వచ్చా? తన ద్రవ్యమునకు వడ్డీకి ఇచ్చువాడు యెహోవాకు మాట్లాడరు. అక్కడ కూడా 15 అధ్యాయాలు ఉంటుందిగా. హేయులు వడ్డీలకు తిప్పొచ్చా? తిప్పొచ్చా అన్న వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏది భాస్కర్ ఒక చక్కగా 2 డబ్బులు కూడా సంపాదించుకునేటట్లు. నేను అంటాను, వాక్యం అంటుంది, ఈ లోకంలో ఏమి ఉన్నా లేకపోయినా ప్రభు ఒక్కళ్ళు మనకుంటే చాలు, మన బ్రతుకులే ధన్యం. చప్పలు కొట్టి ప్రభు నామమున మహిమపరచుకొండి. హల్లెలూయా. మన్ను వేసిన శత్రువు యొక్క ఆలోచనలన్నీ పూట పతనం అయిపోవాలి. నీ కోరికలు పతనం అయిపోవాలి. ఆమేన్. చెప్పండి, అందరూ చెప్పండి హల్లెలూయా. పతనం అవ్వాలా లేదా? అవ్వాలా వద్దా? మొన్న ఒక ఇంటికి చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళా. వాళ్ళ ఆయన చనిపోయాడని ఏమి ఏడిచిందో మామూలుగా ఏడవల. పాపం ఆమెని వాదార్చడానికి 2 మాటలు చెబుతామన్నా 1/2 నిమిషం కూడా గ్యాప్ ఇవ్వలో. నాకు పక్కనే కుర్చీ వేసుకొని ఎప్పుడు ఆపితే అప్పుడు 2 మాటలు చెబుతానని కుర్చీ వేసుకొని కూర్చున్నా. వెనకమాల నన్ను చూడలా. వాళ్ళ పెద్ద కొడుకుని పిలిచి అంటుంది, యారా ఇంకా పెట్టిరా లేదా, ఎంతసేపు ఏడవాలరా అంటుంది. ఏమంటుంది? ఊరి దుర్మార్గురాలా. విన్నారా? అయిపోవటమే. తలుపేసుకుంది. నేను ఇంకేం చేస్తుందేమో, ఏడుతుంది, లోపలికి వెళ్ళి అనుకున్నా. గబగబా అన్నం వేసుకొని అన్నం తింటుంది. నీకట తెలుసు పాస్టర్ గారు అంటే ఈ పక్కన 2 మెతుకులు అతుక్కున్నాయి. ప్రార్థన చేయడానికి వెళ్తాను కదా. అట్లాంటి దుర్మార్గులు ఉన్నారు. అర్థమవుతుందా? కోరికలు చంపుకోలేని దుర్మార్గులు ఉన్నారు. ఏం చేస్తున్నారు వాళ్ళకి అర్థం కాదు. ప్రభువుని నమ్ముకున్నా గంగిరెద్దులాగా అలంకరించుకునే వాళ్ళు ఉన్నారు. యేసు రక్తమే ఎట్టని 10 మందిని పోగొట్టుకున్నా. నిజమే, నాకు నోరు దోల యేసు రక్తమే. అట్ట ధరించుకుని నాకు ఎందుకు అమ్మా, వాక్యం చెప్పుకొని మేలకుండా ఉండేదాన్ని. ప్రభువుని నమ్ముకున్నా గోరంటాకు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు. లేరంటావా? చేసుకోవచ్చా? నువ్వు నీ చెయ్యిని ఎరుపు చేసుకోవచ్చా? బైబిల్ చెబుతుంది ఎరుపు చేసుకోమని చెబుతుందా? ఒక ఆయన అంటాడు, పెళ్ళికి కూడా పెట్టుకోవద్దు అంటే ఓరకా నువ్వు ఏం పాదిరివి నువ్వు అన్నాడు. ఇక్కడ కాదు, యేసుతో కలిసి మనం అక్కడ ఉండాలి. అక్కడ మనం కట్టుకోవాలి. స్తోత్రం. అక్కడ మనం ఉండాలి. హల్లెలూయా. ఉండాలొద్దా? నీ శరీర కార్యాలన్నీ యేసు నామములో పతనం అయిపోవురుగాక. హల్లెలూయా. శత్రువులు పూడ్చిన ఊటలన్నీ త్రవ్వగా జలగల ఊటలు ఇస్సాకునకు ఇచ్చినావు, జలగల ఊటలు ఇస్సాకునకు ఊహలు నాకు ఊటలు.
హల్లెలూయా. శరీర కార్యాలన్నీ నశించిపోవునుగాక. శరీర కార్యాలన్నీ నశించిపోవునుగాక. నశించిపోతే జలలగల ఓటలు దొరుకుతాయి నీకు కూడా. ఏం ఓట్లు దొరుకుతాయి? ఇస్సాకు దొరికినట్లు జలలగల ఓట్లు దొరుకుతాయి. అబ్రహాము కుమారుడు ఇస్సాకేగా. అబ్రహాము తవ్వించిన దినాల్లో నీళ్లు బావులన్నిటినీ శత్రువు ఏం చేశాడు? మన్నేసి పూడ్చాడు. 18 వచ్చింది చూడండి. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినముల్లో త్రవ్విన నీళ్ల బావులను ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఫిలిష్తీయులు వాటిని పూడ్చివేసిరి. అతడు తన తండ్రి వాటికి పెట్టిన పేర్లు చొప్పున తిరిగి వాటి పేర్లను పెట్టెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఉన్నతమైన తన కార్యాలు మన జీవితంలో ప్రభు జరిగించునుగాక. 4వ మాటలో అక్కడ ఉంది, ఏమనుందంటే రహేబోతు అంటే ఎడము. శరీర కార్యాలకి నీకు ఆత్మీయుడుకు ఎడమగా మనం బ్రతుకుదుముగాక. దేవుడు మననందరిని అలాగూ సిద్ధపరచునుగాక. సమాధానం కలిగి ఉండాలి. చెప్పండి, ఎలా ఉండాలి? ఇస్సాకు ఎలా కోరుకున్నాడు? సమాధానమే కోరుకున్నాడు, గొడవలు ఏం కోరుకోలే. ఇస్సాకు ఎంత సమాధానపరుడంటే పొరపాటును కూడా రోషం కానీ కోపం కానీ శత్రువుల మీద పగ తీర్చుకోవటం కానీ ఎప్పుడు చేసినవాడు కాదు. బైబిల్ గ్రంథంలో చాలా చక్కని మాటలు ఏమని రాయబడినాయో తెలుసా? దేవుడు ఆయనతో ఒక ఉన్నతమైన కార్యాలు జరిగించడానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇస్సాకు ఎంత విధేయత సమాధానము కలిగిన వాడు గనుక ఇస్సాకు ఆ సంవత్సరంలో గెరారు ప్రాంతంలో విత్తనం వేసినప్పుడు 100 ఫలాన్ని పొందాడు. ఎన్ని ఫలం? 100% సమృద్ధి అయిన దీవెన పొందాడు. బైబిల్ ఏం చెబుతుందంటే క్రమక్రమముగా కొన్నావు. దేవుడికి నచ్చని పనులు చేయటమే తగదా. దేవునికి చెప్పినట్టు చేయకపోవటమే అసమాధానం. నీకు సమాధానం లేకపోవటం. నీకు నీ తోటి వారితో సమాధానం ఉందా? ఇక్కడ మందిరానికి వచ్చిన వారికి నీకు సమాధానం ఉందా? నీ ఇంట్లో ఉన్న వారికి నీకు సమాధానం ఉందా? సమాధానము కలిగి ఉండు. నీవు అందరికంటే దేవుడు నిన్ను క్రమక్రమముగా వర్ధలింప చేయునుగాక. దేవుడు ఉన్నతమైన తన కార్యాలని జీవితంలో ప్రభు జరిగించునుగాక. అందరూ చెప్పండి గట్టిగా, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
ఉన్నతమైన తన కార్యాలను దేవుడు మన జీవితంలో జరిగించునుగాక. క్రమక్రమం వర్ధిల్లుతో సమాధానంగా ఉంటావు. ఎవరితో ఖర్చు ఉండకూడదు. విన్నావా? క్రైస్తవుడు ఎలా ఉండాలి తెలుసా? ఒకడు కొడితే మనం ఏం చేయాలి? అతని కొరకు మనము ప్రార్థన చేయాలి. నువ్వెంత అంటే నేను ఎంత అని అనకూడదు. అసలు అది క్రైస్తవ లక్షణమే కాదు. బైబిల్ ఏమంటుందంటే కోపపడుడి కానీ పాపం చేయొద్దు. కోపడవచ్చు, తప్పులేదు, కానీ పాపం చేయకూడదు. అంటే సూర్యుడు అస్తమించే లోపల నువ్వు అన్నీ ఒప్పుకోవాలి, దేవుని ఎదుట సరిచేయబడాలి, సమాధానంగా ఉండాలి. ఒక మాట చెప్పనా, రక్షణ పొందినంత మాత్రాన దేవుడు ఉన్నతమైన దీవెన ఆశీర్వాదం నీ మీద కొమ్మరించబడకపోవటానికి కారణం ఏంటంటే దేవునికి నీకు సమాధానం లేదు, దైవజనుడికి నీకు సమాధానం లేదు, నీ పొరుగు వానితో నీకు సమాధానం లేదు కనుకనే. యేసుప్రభు వారు కొండ మీద ప్రసంగంలో కూడా అదే చెబుతారు. ఇదిగో మీరు బలి నర్పించడానికి వెళ్ళినప్పుడు ఎవరి మీద అయినా మీకు అసమాధానంగా ఉన్నట్టు తెలిస్తే వెంటనే వెళ్ళి మీరేం చేయాలి? సమాధానం. బలిని అక్కడ వదిలిపెట్టాం, ప్రార్థన తర్వాత సంగతి, ముందు సమాధానం పెట్టిరాపో, ఆ తర్వాత బలి అర్పించు, నీ ప్రార్థన నాకు అంగీకారంగా మార్చబడింది. ఆమేన్. కచ్చింత పెట్టుకొని కడుపులో కొట్టరింత పెట్టుకొని ఏం ప్రార్థన చేస్తావు? దేవుణ్ణి ఏమడిగితే ఏమెంతాడు చెప్పు నీకు? లోపల కాండాన్ని తొలిసే పురుగుంది లోపల. పై మందులు చెట్టు మీద ఎన్ను కొడితే ఏం ఉపయోగం? లోపల కాండంలో ఉన్న పురుగు చావాలి. నువ్వు సమాధానం ఉండాలి, అందరితో సమాధాన పడాలి, సమాధానంగా బ్రతకడానికి నేర్చుకోవాలి. యేసు ప్రభువును ఒక వ్యక్తి అడిగాడు, ఎంతకాలం క్షమించాలి, ఎంతకాలం ఉండాలి అంటే 70 ఏండ్ల మారు అన్నాడు. అంటే 70 సంవత్సరాలైనా క్షమిస్తూనే చచ్చిపోయేంతవరకు క్షమించు. హల్లెలూయా. తగ్గించుకోవటం వల్ల పెద్ద ఏమంటారు, నీకేం తగ్గేది ఏమి ఉండదు. దేవునికి పరిపూర్ణంగా తగ్గించుకో, సమాధానంగా ఉంటూ నేర్చుకో. దేవుడు ఉన్నతమైన కార్యాలు ప్రభువు చెయ్యునుగాక. ఎన్నో పర్యాలు చెప్పాను, మరొక్కసారి చెబుతాను వినండి. దావీదును ఇశ్రాయేలు ప్రజల మీద అంత గొప్ప రాజుగా దేవుడు ఎందుకు మార్చాడు తెలుసా? సౌలు ఎంత చంపడానికి వచ్చినా దావీదు ఏమన్నాడు తెలుసా? దావీదు చేతులకు సౌలు దొరికినా వస్త్రపు చెంగును కొద్ది కోసుకొని ఏమన్నాడు తెలుసా? నా ఏలినవాడా, నా తండ్రి. ఏమన్నాడు? అన్నాడు, అనలేదా? యెహోవా నిన్ను నాకు అప్పగించాడు, కానీ ఈ దేవుని చేత అభిషేకించబడిన వాడిని చంపకూడదు, ముట్టకూడదని వాక్యం నాకు తెలుసు కనుక నేను నిన్నేం చేయకోకుండా మౌనంగా ఉండిపోయానంటాడు దావీదు. కానీ దావీదును సౌలు ఎట్ట చూశాడు తెలుసా? పగోళ్ళలాగా చూశాడు, శత్రువులాగా చూశాడు. అందుకనే సౌలు అంతకంతకు క్షీణించిపోయి పతనమైపోయాడు. దావీదు అంతకంతకు వర్ధిల్లుతూ పైకి వెళ్ళాడు. కొట్టు చప్పలు కొట్టి ప్రభునామమున మహిమపరచును. హల్లెలూయా. సమాధానం ఉండు, ఏం పర్వాలా. దేవుడు ఎప్పుడు తీసుకురావాలంటే అప్పుడు తీసుకొస్తాడు దేవుడు ప్రజల్ని. విన్నావా? ఒక మాట చెప్పనా తల్లి, విన్నావా? సమ్మలగరులో పరిచర్య ప్రారంభించినప్పుడు ఇద్దరు, ఎక్కువ మంది కూడా లేరు. మనం ఈ గుంటూరు ప్రాంతంలో ఇంత మంచి మందిరం, ఆ పక్కన సేవకులు రూములు ఎన్ని కడతామని నేనైతే అనుకోలే. అసలు సీటు దొరికిద్దా మందిరం కడతానికి, ఇంతమంది ప్రజలు వస్తారా? కానీ విశ్వాసంతో కూడిన పలుకులు దేవుడు విన్నాడు, ప్రార్థన విన్నాడు, దేవుడు గొప్ప కార్యం చేశాడు. ఇంకా చెబుతామేనండి, ఇప్పుడు ఆగండి, ఇంకోటి చెబుతాను, ఆగండి. దేవుడు అన్నారు, ప్రభు అన్నారు, తూర్పు నుంచి, పడమర నుంచి, ఉత్తరం నుంచి, దక్షిణ నుంచి ప్రతి పేట నుండి ప్రజలను తీసుకొని వస్తానన్నారు. ఆ వాగ్దానం దేవుడు త్వరగా నెరవేర్చబోతున్నాడు. ఇప్పుడు కొట్టండి గట్టిగా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం చూసే ఈ మందిరం కాదు,
మనకి ఇది మందిరం కాదు, ఇది కాదు. దేవుడు 1000 మంది పట్టి మందిరాన్ని ఇవ్వబోతున్నాడు. ఎట్టెత్తాడు పాస్టర్ గారు అని నన్ను అడగొద్దు. ఆయన ఏదైనా, ఆయన ఎంతైనా అది మర్చిపోవద్దు. మనం కరెక్ట్గా ఉంటే చాలు. నిన్ను క్రమక్రమముగా వర్ధిల్లింపచేయునుగాక. ఉన్నతమైన తన కార్యములు దేవుడు జరిగించునుగాక. మేలులతో నా దేవుడు నిన్ను నింపునుగాక. ఉన్నతమైన ఆశీర్వాదాలతో నా దేవుడు నింపి ఉన్నతమైన దీవెనలతో దేవుడు వర్ధిల్లింపజేయునుగాక. ఆమేన్, హల్లెలూయా. 2 ప్రేమ కలిగిన, 2 సమాధానమును కోరుకున్నవాడు, తగాదలు కోరుకున్నవాడు కాదు. ఈరోజు మనం 1 విధేయత, 2 సమాధానం, ఈ 2 కలిగి ఉండు. నీ జీవితం ఎందుకు వర్ధిల్లదో, నువ్వు అనేక మందికి ఎందుకు దీవెనకరంగా ఉండవో చూడు. దేవుని వైపు చూద్దాం, మోకరించండి. దేవుడి మాటలు దీవించునుగాక. దేవుని చిత్తమైతే వచ్చేవారు మిగతా విషయాలు ధ్యానం చేద్దాం. ప్రభు రాకడితే అందరం కూడా కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. అందరూ మోకరించండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మోకరించగలిగిన వాళ్ళందరూ మోకరించండి. మిగతా వాళ్ళందరూ ప్రార్థన చేయండి. మోకరించలేకపోతే లేచి నిలబడి ప్రార్థన చేసి తప్పులేదు. విధేయత, దేవా నీకు తగ్గించుకోవాలి. ఎవరు అటు ఇటు తిరగొద్దు. ఇది ప్రార్థనా సమయం. దేవుని స్నేహితులు అందరూ కూడా విధేయత కలిగి ప్రార్థన చేద్దాం. 1 నిమిషం సరి చేసుకుందాం. దేవుని వైపు చూద్దాం. హల్లెలూయా. ప్రభు వైపు చూడు, ప్రభు వైపు చూడు. నోరు తెరవాలి, నోరు తెరవాలి, నోరు తెరవాలి. కనికరము కలిగిన తండ్రి, నోరు తెరవాలి. యేసయ్యా, నోరు తెరవాలి. అంత నోరు తెరిచి ప్రార్థన సమయం. విధేయత, తగ్గింపు నాలో ఉండాలయ్యా. తగ్గించుకోవటం నాకు నేర్పించయ్యా. గర్వం నాలోకి రాకూడదయ్యా. నాశనమునకు ముందు గర్వం నడిచిందయ్యా. నాలో గర్వం ఉండకూడదయ్యా. ప్రార్థన చేయి. సమాధానం ఉండాలి అందరితో. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారు. మనం దేవుని బిడ్డలమైతే మనకు సిరి సంపదలన్నీ దేవుడిస్తాడు. ఆయన కలిగి ఉన్నవన్నీ మనయే. నావన్నీ నీవి కావా అని ప్రభువు మాట్లాడు. ఈరోజు ఆయనవన్నీ మనయే. మనం ఏమి దిగులు పడ్డాం. సమాధానం ఉంటే చాలు. దేవుడు బలమైన కార్యాలు చేయగలిగిన. కళ్ళ తీసుకుంటుంది నేను రక్షించబడి నీవు సమాధానం ఉంటున్నావా? ఆయన తండ్రికి విధేయత చూపించాడు. భక్తులు, మన పితరులు విధేయత కలిగి ఉన్నారు. విధేయులు 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 విధేయత కలిగిన వాడు ఇస్సాకు. తండ్రి బలిపీఠం మీద పెట్టిన మౌనం ఉన్నాడు. ఏం చేయట్లే, ఏం మాట్లాడా. ఈరోజు అదే పరిస్థితి నీ దగ్గరకు వస్తే నువ్వు ఎలా ఉంటావు? విధేయత కలిగి ఉంటావా? ఒక మాట అంటే ఓర్చుకుంటావా? అసలుకి నోరు తెరు. విధేయత లేదయ్యా నాలో. తగ్గించుకోవటం లేదయ్యా. వాక్యం నన్ను సరి చేస్తున్నప్పుడు నేను సరి చేయబడట్లేదయ్యా. సర్వసత్యములోకి నేను నడిపించబడట్లేదయ్యా. వాక్యం తెలుసు నాకు, కానీ నేను సరి చేసుకోవడానికి ఇష్టపడట్లేదయ్యా. సత్యం ఎరిగిన వాడినై ఉండి కూడా, సత్యం తెలుసుకున్న వాని వ్యక్తినై ఉండి కూడా ప్రేమించలేకపోతున్నాను, సమాధానం ఉండలేకపోతున్నాను. కక్షలున్నాయి, హృదయంలో బాధ ఉంది, వాళ్ళు నాకు కీడు చేశారని ఉంది. లేదు, ప్రేమనే మనం సమాధానమే కోరుకోవాలి. సమాధానంగా నీ దాస్యం పోనీము అని దేవుని అడిగారు భక్తులు. సమాధానముగా నీ జీవితాన్ని ముగించుకోవాలి. ఆ సమాధానం నీ హృదయంలో ఎక్కడ కనబడకూడదు. నోరు తెరవాలి. సమాధానం కలిగి ప్రభా. కన్న తండ్రి,
ఇప్పుడు వేసి ప్రార్థన చేయడం అందరూ సిద్ధపడాలి. 5 నిమిషాలు ప్రార్థనలో ఉంటారు అందరూ. ఎందుకో విధేయత గురించి మాట్లాడావు. నేనుగా మేము బ్రతకాలయ్యా. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము రక్తము యేసు రక్తము రక్తము రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా మారెనే, బహు దుఃఖములో మునిగెనే చెమట రక్తముగా, యేసు రక్తము రక్తము, యేసు రక్తము మనసాక్షిని శుద్ధి చేయు మన యేసయ్యా రక్తము, మనసాక్షిని శుద్ధి చేయు మన శిక్షను తొలగించెను, మన శిక్షను తొలగించెను. అవును కదా, సంహారము యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, యేసు రక్తము రక్తము, మహాపరిశుద్ధతను తెచ్చును మన యేసయ్యా రక్తము, మహాపరిశుద్ధతను తెచ్చును మనకంటే ముందుగా మన యేసు రక్తము కలిగి ఉంటాయి. నన్ను కడుగు పాపము తగ్గిస్తున్నాను.
సమాధానము కొరకు మనం ఎదురు చూడాలి. అయ్యా నీకు స్తోత్రాలు. నీ వాక్యానికి లోబడాలయ్యా. వ్యతిరేకస్తుడిగా విరుద్ధముగా ఉండకూడదు. కలిగి ఉండాలి. ఇస్సాకు ఓడ్చుకున్నాడు, భరించాడు. దేవుడు ఏం మాట్లాడాడు? ఇస్సాకు తెలియపోయినప్పటికీ ఇస్సాకు మౌనంగా ఉన్నాడు. దేవుడు మృతుల్లో నుండి ఇస్సాకును పైకి లేపాడు. తన విధేయత వలన అనేక జనములకు తండ్రిగా మార్చబడ్డాడు. అనేక మంది వ్యక్తులకు దీవెనకరంగా మార్చబడ్డాడు. ఇస్సాకు దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు హెచ్చించాడు. విధేయత కలిగి ఉన్నాయి. మా పితరులు విధేయత లేకుండా బ్రతికారయ్యా. అందుకనే వారు చెరలోకి పట్టబడ్డారు. దాస్యత్వములో ఉన్నారయ్యా. కరువులో ఉన్నారు, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్నారు. విధేయత కలిగిన యోసేపు మరియలను హెచ్చించో. విధేయత కలిగిన జకర్యాను హెచ్చించో. దావీదును హెచ్చించో. మా పితరులందరిని మీరు హెచ్చించినందుకు సన్నిధిలో విధేయత కలిగి ఉండాలి. తగ్గించుకోవాలి. స్వస్థత. ఎవరి బలహీనతలో ఉన్నారు ఇప్పుడే విడుదల కలుగునుగాక. ప్రతి బలహీనత దాని బలం ఇరిగిపోనుగాక. ఇప్పుడే దాస్యపు కాడి యేసు నామములో ఇరిగిపోనుగాక. అసమాధానం యేసు నామములో తొలగిపోనుగాక. అశాంతి యేసు నామములో తొలగిపోనుగాక. కుటుంబాలు, భార్యాభర్తల మధ్యన ఉన్న సమాధానం యేసు నామములో తొలగిపోనుగాక. సమాధానము కలుగునుగాక. కృప. ప్రభువా, నీ కుమారులుగా కుమార్తెలుగా మేము పిలువబడాలి నాయన. మా జీవితాలను మీరు కట్టండి ప్రభువానికి స్తోత్రం. మీరు అక్కడ త్వరగా రాబోతుంది. అనేకుల మధ్యలో ప్రేమ చల్లారిపోతుందయ్యా. మేము ఎరిగిన వారమై అనేక మందికి మనం చూపించాలి. నూతనమైన మీ కార్యాలు మీరు జరిగించండి. నవనూతనమైన కార్యాలు మీరు జరిగించండి. ఈ వారం క్రొత్త వ్యక్తులను తీసుకుని వచ్చారు. నీ బిడ్డల్ని ఇంకనూ మీరు స్థిరపరచండి. వాక్య సత్యములో మీరు కట్టండి ప్రభువా. లోతైన ఉపదేశంలో మీ బిడ్డలు కట్టండి ప్రభువానికి స్తోత్రం. మీ సన్నిధిలో నాటండి నాయన. నీ బిడ్డలు ఏ పరిస్థితితో ఈ స్థలానికి వచ్చారో యేసు నామములో విడుదల కలుగునుగాక. ఇస్సాకు విధేయత సమాధానము మేము కూడా కలిగి ఉందుము గాక. కృపతో నింపండి నాయన. ఉన్నతమైన మీ కార్యాలు మీరు జరిగించండి. విన్న వాక్యం ప్రతి హృదయంలో 100 ఫలాన్ని మీరు దయచేయండి.
సంఘాన్ని ఇంకొన్ని వృద్ధిలోకి తీసుకురండి. మీరు ఇచ్చిన దర్శనాలన్నీ నెరవేర్చండి. వేల మంది ప్రజలు ఈ స్థలంలోకి వచ్చుదురుగాక, ఈ స్థలములోకి నడిపించబడుదురుగాక. మీరే తోడుకొని తీసుకుని రమ్మని అడుగుచుండి. బలమైన మీ కార్యాలు జరిగించి జరగబోతున్న క్రమం అంతా దీవెనకరంగా జరిగించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. అందరు లేచి నిలబడదాం. ఒక్క నిమిషం. కానుకలు స్వీకరించబడతాయి. అందరు లేచి నిలబడదాం. మొదటి పురుషులు తర్వాత స్త్రీలు క్రమంలో ముందు కొనసాగుతాం. అందరు లేచి నిలబడదాం. మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. ఈయుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. దేవునికి ఇవ్వక ఐశ్వర్యము పొందిన వారు ప్రభు పని కొరకిచ్చి బీదలైన వారు. దేవునికి ఇవ్వక ఐశ్వర్యము పొందిన వారు ప్రభు పని కొరకిచ్చి బీదలైన వారు. ఆశీర్వాదము ఇచ్చుటే ఆశీర్వాదము ప్రభు ఇచ్చుటే మనకు ఆశీర్వాదము. ఈయుడి మీకు ఇవ్వబడును, వెదకుడి మీకు దొరుకును. శ్రేష్ఠ ఫలము ఇచ్చుటలో శ్రీవేలు పొందెను. ప్రభుకిచ్చుటకు నొచ్చుకొని శఠితుడాయకయ్యోను. శ్రేష్ఠ ఫలము ఇచ్చుటలో శ్రీవేలు పొందెను. ప్రభుకిచ్చుటకు నొచ్చుకొని శఠితుడాయకయ్యోను. ఆమేన్. హల్లెలూయా. ఒక నిమిషం కూర్చోండి. చక్కగా అందరు కూర్చొని లైన్గా. దేవుడు మనందరిని దీవించునుగాక. ఆమేన్.